జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ 4 మాడ వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చీపురులు పట్టి వీధులను శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలలలో ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారో తెలపాలని డిమాండ్ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్, యువతకు ఉద్యోగాలు భర్తీ హామీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసిందని బొజ్జల సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. Coming back to power with Power Star. ఎక్కడ కూడా ఇంకా తగ్గేదేలే, ఎక్కడ కూడా ఇంకా ఆగేదేలే. వారు వన్ సైడే. ఈ రోజు ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు. ఆయనకి ఇద్దామా వద్దా అని ఆలోచనలు ఉన్నాడు జగన్మోహన్. అంటే మధుసూదన్ రెడ్డి తీసి ఇంకొక దగ్గరికి వేస్తాడంట. ఎక్కడికి? పక్కన వెంకటగిరికి వేస్తాడంట. రోజా దగ్గరికి ఇస్తాడంట. అక్కడ రోజా పనికిరాదు, కాళాస్తిలో పనికి వస్తుంది. వెంకటగిరి ఇక్కడ కాళాస్తిలోనేమో మధు పనికిరాడు, ఇంకో పనికి వస్తాడా? ఇదేం లాజిక్ అయ్యా? ఎక్కడ చూడు దాచుకో. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా గంట కొట్టాడు ఈశ్వరుడు. నన్ను కూడా గుర్తు చేస్తున్నాడు. నన్ను కూడా తినేశారని చెప్పి ఈశ్వరుడు గుర్తు చేస్తున్నాడు. టెంపుల్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియా. నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, గడిచిన ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఎంత మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావని చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు. అలానే గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఎంత మంది ప్రాణాలు తీసుకున్నారు కూడా చూపించాలి. ఉద్యోగాలు లేవు, పిల్లాపాపలు ఎట్ట పోసాలు తెలియదు. ఆఖరికి ఎంబీఏలు చేసి గ్రాడ్యుయేట్లు చేసి టీ బంకులో టీ అమ్ముకునే పరిస్థితి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మటన్ షాపులు పెట్టిస్తాడంట, చికెన్ షాపులు, ఫిష్ అమ్ముకోవాలంట. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని క్రియేట్ చేసి, మరి ఒక ప్రాపర్ గా ఒక సెటప్ చేసి, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి మా యువకులకు అందరికి కూడా జాబ్స్ ఇస్తారని చెప్పి ఎంతో ఆశతోని నువ్వు పెట్టిన చెయ్యి భస్మాసుడు చెయ్యని తెలుసుకోలేక ఇంతమంది నిన్ను ఇంత పెద్ద పీట మీద కూర్చోబెట్టారు. 151 సీటుతో, 25 ఎంపీ సీట్లు, 23 ఎంపీ సీటుతో. ఏం చేసినావు నువ్వు యువతకి? ఎక్కడుంది నీ స్పెషల్ స్టేటస్? ఈ రోజు నేను అడుగుతున్నా,